ఇల్లు కడిగే వాళ్ళు వచ్చినారు చూడండి, మా బాస్ వాళ్ళది. షాంపూ పోసేసినారు, ఫుల్ గా జారిపోతుంది. 2 సార్లు జారి కింద పడినాను నేను. ఏం కాలే, దేవుని దయ వల్ల. ఆఫ్రికన్ వాళ్ళు వచ్చినారు, ఇద్దరు కడిగేదానికి. చూడండి కడుగుతున్నారు, బ్రష్ తీసుకొని రుద్దుతున్నారు బాగా టైల్స్ లో. చూడండి షాంపూ పోసేసినారు, ఒక రూమ్ కి ఒక డబ్బా పోసేసినాడు కొడుకు. షాంపూ అంతా జారిపోతుంది. 2 సార్లు కింద పడిపోయినా నేను. అక్కడ ఉంది కదా, అది ఇంట్లో వాకింగ్ చేసేది మా బాస్ వాళ్ళ భార్య. ఈ నా కొడుకు ఎక్కినాడు చూడండి, దున్నపోతు నా కొడుకు. అది కదలనేలా వీడు ఎక్కింటే ఏమి ఇది నడసలే అంట. అంటే నేనన్నా, నువ్వు దున్నపోతు మాదిరిగా ఉండవరా, అందుకు నడసలే అంటే, మీ బాస్ వాళ్ళ భార్య లేదేమి లావుగా అంటున్నాడు. నేను చెప్పాను, మా బాస్ వాళ్ళ భార్య లావు లేదురా, సన్నగా ఉంది, ఆమె ఎక్కితే నడుస్తుంది అది అని చెప్పింటే సరే అని చెప్పి వెళ్ళిపోతున్నాడు వాడు. దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఛార్జింగ్ లేదు. ఆ నా కొడుకు తెలియదు అది. నేను అన్నం తినడానికి ఇక్కడ రెస్టారెంట్ కి వచ్చాను. చికెన్ బిర్యానీ అయితే ఒకటి తీసుకుంటాను. నాకు ఎంత పని ఉన్నా, ఎంత బాధ ఉన్నా, అన్నం అయితే టయానికి తినేస్తాను. ఇలా ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.